టీఎస్హెచ్ఎస్ వాళ్ళు రెగ్యులేటరీ ఎజెండాలో పెట్టుకున్నారు. సో త్వరలో ఈ కొత్త రూల్స్ రాబోతున్నాయి అని చెప్పి దాంట్లో రాశారు. మోస్ట్ ప్రాబబుల్లీ ఎండ్ ఆఫ్ ది ఈ ఇయర్ గాని లేకపోతే నెక్స్ట్ ఇయర్ 2026లో ఎవరైతే వచ్చే వాళ్ళు కొత్తగా ఉంటారో వాళ్ళకి అప్లికబుల్ అవుతాయి. డ్యూరేషన్ ఆఫ్ స్టే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. డ్యూరేషన్ ఆఫ్ స్టే ఎందుకు చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో స్టూడెంట్ అనేవాడికి 5 years వీసా ఇచ్చారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ 5 years ఇస్తున్నారు. వచ్చిన తర్వాత మన కోర్సును బట్టి ఇక అది వేరే విషయం. 5 years వీసా ఇస్తారు కాబట్టి యుఎస్ లో వన్స్ ల్యాండ్ అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి మాస్టర్స్ 2 years ఉంది ఫర్ ఎగ్జాంపుల్. 2 years తర్వాత ఇంకా వీళ్ళు ఓపీటీ అప్లై చేసుకున్నారు, స్టెమ్ ఓపీటీ అప్లై చేసుకున్నారు. లేదు అంటే I-94 వ్యాలిడిటీ డేట్ ప్రకారం వాళ్ళకి అసలు ఈ ఫిక్స్డ్ డ్యూరేషన్ స్టే అనేది లేదు. అలాగే కంటిన్యూ కూడా అవ్వచ్చు. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కంటిన్యూగా ఇంకా గ్రీన్ కార్డ్ వచ్చే వరకు కూడా ఉండొచ్చు అనమాట. సో దీనికి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఫిక్స్డ్ డ్యూరేషన్ అనేది తీసుకొస్తున్నారు అనమాట. అంటే ఇంతకు ముందు 5 years మీకు వీసా ఇచ్చిన తర్వాత మీరు ఓపీటీ, స్టెమ్ ఓపీటీ, H1 ఇలా మీరు లీగల్ స్టేటస్ మెయింటైన్ చేసినంత కాలం ఉంటూ వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు అలా లేదనమాట. ఇప్పుడు ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ స్టే అనేది ఫిక్స్డ్ 4 years. అంటే 4 years ఇస్తారని కాదు. ఓకే, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ కోర్స్ ఏంటి, 1 year కోర్సా, 1.5 year కోర్సా, 2 year కోర్సా, 2.5 years కోర్సా,